హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. హలో ఫ్రెండ్స్, మన మార్కెట్స్ ఎందుకు రీసెంట్గా పెరుగుతున్నాయో తెలుసా మీకు? అసలు మార్కెట్లో ఏం జరుగుతుంది, జియో పొలిటికల్గా వచ్చిన డెవలప్మెంట్స్ ఏంటి, అవి మన ఇండియన్ మార్కెట్స్ని ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తున్నాయి? ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ మధ్య ట్రంప్ ప్రతిపాదించిన పీస్ డీల్ ఉంది కదా, అది ఎంతవరకు వచ్చింది, అసలు ఏం జరుగుతుంది? యుఎస్ గవర్నమెంట్ షట్డౌన్ ఎప్పుడు ముగుస్తుంది? అసలు త్వరలో ముగుస్తుందా, లేదంటే అసలు ట్రంప్ గవర్నమెంట్కి డెమోక్రాట్స్తో సందు కుదురుతుందా లేదా? అట్లాగే మన మార్కెట్స్లో రాబోయే వారంలో ఏ విధమైన మూవ్స్ ఉండే అవకాశం ఉంది? వీటన్నిటితో పాటుగా మనం నెక్స్ట్ వీక్ అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్ ఈ వీడియోలో గమనిద్దాం. ఈ వీడియోని పూర్తిగా మీరు చూడండి, మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. అట్లానే మేము పెట్టిన ఎఫర్ట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి, మీరు ఇప్పటివరకు ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, వీడియోలోకి వెళ్దాం. సెన్సెక్స్, నిఫ్టీ చాలా సెషన్స్, ఆల్మోస్ట్ 5-6 సెషన్స్గా గెయిన్స్ను పోస్ట్ చేస్తూ ఉన్నాయి. మెటల్, ఐటీ, పిఎస్యు బ్యాంక్స్, రియాలిటీ లాంటి సెక్టార్స్ చాలా ఎక్కువగా పెరిగాయి. పాజిటివ్ గ్లోబల్ క్యూస్, అట్లనే తగ్గనున్న జియో పాలిటిక్స్ మరియు మళ్ళీ మొదలైన ఫారిన్ ఇన్ఫ్లోస్ సో మరింతగా ఈ మూమెంట్ని యాడ్ చేశాయని చెప్పుకోవచ్చు. జిఎస్టీ రీఫార్మ్స్పై డొమెస్టిక్ ఆప్టిమిజము మరియు అట్లనే స్టిమ్యులస్ లేదా ఈజింగ్ మెజర్స్ వల్ల సెంటిమెంట్కి కాస్త స్ట్రెంగ్త్ వచ్చిందని చెప్పుకోవచ్చు. స్పెసిఫిక్గా మన మార్కెట్ రైజ్ అవ్వడానికి ఏ ఫ్యాక్టర్స్ పనిచేసినాయో చూస్తే, గ్లోబల్ ఫ్యాక్టర్స్ అంటే గ్లోబల్ మార్కెట్లో వచ్చిన ర్యాలీ, దాంతోపాటుగా ఎమర్జింగ్ మార్కెట్స్లో వస్తున్న మార్పులు. మీరు స్పెసిఫిక్గా చూస్తే కనుక జపాన్ ఇండిసెస్ ఆల్ టైమ్ హై దగ్గర నడుస్తుంది. దాంతోపాటుగా డాలర్ కొద్దిగా బలహీనం అవటము, ఇవన్నీ మన మార్కెట్స్కి కలిసి వచ్చిన అంశాలు అనమాట. అదే కాకుండా గ్లోబల్ హాట్స్పాట్స్లో కొంత డీఎస్కలేషన్స్, అంటే స్పెసిఫిక్గా మీరు చూస్తే కనుక మిడిల్ ఈస్ట్లో ఏదైతే ఎస్కలేట్ అయినాయో ఆ ఎస్కలేషన్స్ ఇప్పుడు కొద్దిగా సద్దుమణుగుతున్నట్టుగా కనపడుతుంది. ట్రంప్ ప్రపోజ్ చేసిన పీస్ డీల్ ఏదైతే ఉందో హమాస్కను ఇజ్రాయెల్కి మధ్యలో, అది కొద్దిగా మెటీరియలైజ్ అవడం చూసాం మనము. రెండు పార్టీస్, ఇజ్రాయెల్ అండ్ హమాస్ ఇద్దరు కూడాను సంతకాలు పెట్టడము, పీస్ డీల్ మీద సంతకాలు పెట్టడము అనేది కూడాను కాస్త మన మార్కెట్స్కి ఆ హోప్స్, స్పెసిఫిక్గా ఆ హోప్స్ లాస్ట్ 1 వీక్ నుంచి మన మార్కెట్ మీద చాలా పాజిటివ్గా పనిచేస్తున్నాయి. దాంతో కాస్త రిస్క్ ఎపటైట్ అనేది పెరుగుతూ ఉంది. అట్లాగే ఫారిన్ ఇన్ఫ్లోస్, ఎఫ్ఐఐస్ కూడాను లాస్ట్ 3-4 డేస్ నుంచి కాస్త ఇన్ఫ్లో చేయడం అనేది చూస్తూ ఉన్నాం మనం. అది బేసిక్గా మన మార్కెట్ని సపోర్ట్ చేస్తుంది. వీటన్నిటితో పాటుగా మన ఇండియన్ స్పెసిఫిక్గా చూస్తే కనుక జిఎస్టీ రీఫార్మ్స్ ఆప్టిమిజం అనేది, అట్లనే ట్యాక్స్ రేషనలైజేషన్, ఈ రెండు మన మార్కెట్స్ మీద కాస్త పాజిటివ్ ప్రభావం చూపించడం ప్రారంభించినాయని చెప్పుకోవచ్చు. జిఎస్టీ 2.0లో మార్చిన స్లాబ్ స్ట్రక్చర్ తోటి కాస్త డిమాండ్ ఇంప్రూవ్ అవటము, కన్సంప్షన్ కూడాను కాస్త ఇంప్రూవ్ అవుతుంది అనే అంచనాలు మార్కెట్లోకి ఫ్లో అవటంతో మన మార్కెట్లో ఆ స్పెసిఫిక్ స్టాక్స్, కన్సంప్షన్ స్టాక్స్ కానివ్వండి, ఆటో స్టాక్స్ కానివ్వండి, ఈ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ కాస్త పాజిటివ్గా మూవ్ అవడంతో మన మార్కెట్కి కాస్త బలం వచ్చిందని చెప్పుకోవచ్చు లాస్ట్ 1 or 2 వీక్స్గా. ఇక మన ఇండియా గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కనుక చూస్తే, జీడిపి Q1 FY26లో 7.8%గా నమోదైంది. ఇది ఎమర్జింగ్ మార్కెట్స్కి సంబంధించి, ఎస్పెషలీ ఇండియా, చైనా ఇట్లాంటి కంట్రీస్కి సంబంధించి ఇది హయ్యెస్ట్ జీడిపి రేటు. సో దీంతో మన మార్కెట్ మీద, మన ఇండియన్ ఎకానమీ మీద ఉన్న కాన్ఫిడెన్స్ కూడాను మన మార్కెట్ని స్ట్రాంగ్గా మూవ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో అంతేకాదు సెక్టార్ రొటేషన్ కూడా, ఇండియన్ స్టాక్ మార్కెట్లో చూస్తే సెక్టార్ రొటేషన్ కూడాను మనకి కాస్త ప్రభావం చూపించింది. కొన్ని సెక్టార్స్ రీసెంట్గా చూస్తే పిఎస్యు బ్యాంక్స్ డౌన్ అవడం కానీ, రియాలిటీ కాస్త వీక్ అవడం కానీ, రీసెంట్ పాస్ట్లో వచ్చిన ఐటీ సెక్టార్ సెల్లింగ్, సో వీటన్నిటితోటి కాస్త బాటమ్ అవుట్ అవుతూ, ఈ స్పెసిఫిక్ సెక్టార్స్ కొద్దిగా బాటమ్ అవుట్ అవుతూ కాస్త బయ్యింగ్ ఎమర్జ్ అవ్వడంతో మన సెక్టార్ రొటేషన్లో భాగంగా మన మార్కెట్స్లో కాస్త బలం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఓకే, రీసెంట్గా మనం న్యూస్లో షట్డౌన్ గురించి వింటూ ఉన్నాము. యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ షట్డౌన్ October 1, 2025 నుంచి షట్డౌన్ అయింది. ఎందుకంటే కాంగ్రెస్ కొత్త ఫిజికల్ ఇయర్ కోసము అప్రోప్రియేషన్స్ అంటే ఫండింగ్ లాస్ని పాస్ చేయడంలో విఫలమైంది. ఈ షట్డౌన్ స్పెసిఫిక్గా ఫెడరల్ ఖర్చులు, హెల్త్ కేర్ సబ్సిడీసు, ఫారిన్ ఎయిడ్, అట్లానే ఓవరాల్ బడ్జెట్ ప్రయారిటీస్ మీద పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ ఉండటం వల్ల వచ్చింది ఈ షట్డౌన్. ఈ షట్డౌన్ టైంలో నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ మొత్తము స్టాప్ చేయబడతాయి, కానీ ఎసెన్షియల్ సర్వీసెస్ మాత్రము లైక్ మెడికేర్, కొన్ని హెల్త్ ప్రోగ్రామ్స్ కానీ, అట్లానే నేషనల్ సెక్యూరిటీ లాంటివి కానీ కంటిన్యూ అవుతాయి. అయితే ఈ షట్డౌన్ అనేది ఎప్పుడు ముగుస్తుంది?
మనకి ఇంకా కూడాను షట్డౌన్ ఎప్పుడు ముగిస్తుందో నిర్దిష్టంగా ఒక తేదీ అంటూ మనకి లేదు. కాంగ్రెస్ కొత్త ఫండింగ్ బిల్స్ లేదా కంటిన్యూయింగ్ రెజల్యూషన్స్ కనుక పాస్ చేయకపోతే అప్పటి వరకు కూడాను ఈ షట్డౌన్ కొనసాగుతుంది. అయితే ఒకసారి కాంగ్రెస్ పాస్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ మరలా వాటి మీద సంతకం చేస్తేనే మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది. ప్రస్తుతం సెనెట్ డెడ్లాక్లో ఉంది. ఫెడరల్ గవర్నమెంట్ చేసే ప్రతిపాదనల మీద సరైన బలం లేకపోవడంతో అది ఇంకా బిల్లు పాస్ అవ్వట్లేదు. కాబట్టి ఈ షట్డౌన్ అనేది ఎప్పటి వరకు కొనసాగుతుంది అనేది ఇంకా కాస్త డైలమోలే ఉన్నట్టు చూసుకోవాలి మనం. అయితే ఇది ఎక్కువ కాలం కొనసాగితే కనుక కాస్త ఆ ఎకానమీ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. యూఎస్ ఎకానమీ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. సో 2018లో కూడా ఒకసారి 35 డేస్ ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడే లాస్ట్ టైము 35 డేస్ ఈ షట్డౌన్ కొనసాగింది. సో ఈసారి ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా మనం ఏం చేయాలి? యాజ్ అన్ ఇన్వెస్టర్ మనము ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి అని కనుక ఒక్కసారి పరిశీలనగా చూస్తే మనకి ఇప్పుడు ఉన్న అవకాశాలు లార్జ్ క్యాప్స్లో కొద్దిగా అవకాశాలు కనబడుతున్నాయి. లార్జ్ క్యాప్ వాల్యుయేషన్స్ అనేవి కాస్త తక్కువ స్థాయిల్లో ఉన్నాయి. మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ అటు వాల్యుయేషన్స్ ఇప్పటికీ కూడాను కాస్త హై లెవెల్లోనే ఉన్నట్లు మార్కెట్ అనలిస్టులు చెప్తూ ఉన్నారు. లార్జ్ క్యాప్స్ మాత్రము ఆ వాల్యుయేషన్స్కి ఇంకా రీచ్ కాలేదు. ఇది 2024, 2023 వాల్యుయేషన్స్ మాత్రం ఇంకా రీచ్ కాలేదు. 2024 సెప్టెంబర్ ఫాలో అవ్వబోయే ముందు వరకు ఏ వాల్యుయేషన్స్ ఉన్నాయో ఆ వాల్యుయేషన్స్ రీచ్ కాలేదు. కాబట్టి వాటిల్లో ఇంకొద్దిగా స్కోప్ ఉండే అవకాశం ఉంది. సో మీరు ఇన్వెస్ట్మెంట్ కనుక కంటిన్యూ చేయదలుచుకుంటే లార్జ్ క్యాప్ స్టాక్స్లోకి మీరు ఎంట్రీ తీసుకోవడం అనేది ఇప్పుడు వైజ్ డెసిషన్ అవుతుంది. అయితే మీరు ఇండివిజువల్గా స్పెసిఫిక్ స్టాక్స్లో కనుక మీరు ఎంట్రీ తీసుకోవడం కష్టం అనుకుంటే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లోకి మీరు ఎంట్రీ తీసుకోవడం కాస్త సబబైన నిర్ణయం అవుతుంది. ఓకే నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ఏ విధంగా మూవ్ అయ్యే అవకాశం ఉందో ఒకసారి చార్ట్స్ చూస్తూ మనం అబ్జర్వ్ చేద్దాం. ఇది నిఫ్టీ చార్టు. మీరు లాస్ట్ వీక్ చూస్తే కనుక 24,900 లెవెల్స్ దగ్గర నుంచి మండే 24,900 లెవెల్ దగ్గర నుంచి 25,300 సుమారుగా 400 పాయింట్లు అప్ సైడ్ మూవ్ అయింది లాస్ట్ వీక్లో. ఓకే, సో అంతకుముందు వారం స్టార్ట్ అయిన ఈ ర్యాలీ ఏది 1 అక్టోబర్ స్టార్ట్ అయిన ఈ ర్యాలీ కంటిన్యూ అవుతా ఉంది ఇంకా కూడాను. అయితే ఇప్పుడు మనము లాస్ట్ వీక్లో మనం అబ్జర్వ్ చేయాల్సిన 2 లెవెల్స్ 25,000 అండ్ 25,150. సో ఈ 2 లెవెల్స్ కంటే అబోవ్ లెవెల్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అవటం ఒక్క లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే కాదు, అంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్లోనే కాకుండా బ్రెడ్త్ అనేది అంటే అక్రాస్ సెక్టార్స్ అన్ని సెక్టార్స్లోనూ అట్లానే మిడ్ క్యాప్ స్టాక్స్లో కూడాను కాస్త ఆ పాజిటివ్ సెంటిమెంట్ అనేది చూడగలిగాం లాస్ట్ వీక్. సో దాని మూలంగా కాస్త ఇప్పుడు మార్కెట్ని మనం నమ్మదగిందిగానే అంటే ఈ అప్ మూవ్ ఏదైతే ఉందో సో ఈ కంటిన్యూస్గా 9 డేస్ ఫాల్ తర్వాత ఏది సెప్టెంబర్ 18 తర్వాత స్టార్ట్ అయిన ఈ ఫాల్ కంటిన్యూస్గా 9-10 డేస్ కంటిన్యూ అయిన తర్వాత మరలా వీ షేప్ రికవరీ. సో మీరు చూస్తే ఇది వీ షేప్ రికవరీ చూసాము. 25,300 వరకు కూడాను వీ షేప్ రికవరీ చూసాము. మనకి నెక్స్ట్ వీక్ మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్ 25,150 క్రాస్ అయింది. కాబట్టి సో మనకి ఇది అనేది రెసిస్టెన్స్ అనుకున్నాం ఇంతకుముందు వీడియోస్లో. ఈ 25,150 క్రాస్ అయింది కాబట్టి సో మనకి సపోర్ట్ విషయానికి వస్తే ఈ 25,150, 25,200 అనేది మనకు సపోర్ట్ అవుతుంది. ఈ రేంజ్, ఈ 50 పాయింట్స్ రేంజ్ 25,150 నుంచి 25,200 అనేది మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. అదే రెసిస్టెన్స్ చూడాలంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే హై ఫామ్ చేసిందో సెప్టెంబర్ 18 ఫామ్ చేసిన హై సుమారుగా 25,450. సో ఈ రెసిస్టెన్స్ అనేది మనకి స్ట్రాంగ్గా వర్క్ చేస్తుంది. ఓకే, సో ఈ 25,450 అనేది మనకి రెసిస్టెన్స్ అవుతుంది. 25,150 నుంచి 25,200 అనేది మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది నెక్స్ట్ వీక్కి సంబంధించి. ఓకే, అంటే అప్రాక్సిమేట్గా మీరు వీక్ మొత్తం చూడాలి అంటే మండే టు ఫ్రైడే చూడాలి అంటే మీరు 25,000 నుంచి 25,500 ఈ 500 పాయింట్ల రేంజ్ అనేది మనకి ప్రాపర్గా మనకి నెక్స్ట్ వీక్ ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఈ 500 పాయింట్స్ రేంజ్లో నిఫ్టీ అనేది ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. అట్లానే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం మనం. ఓకే, బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే అన్ని మూవింగ్ యావరేజ్ కంటే అబోవ్లో క్లోజ్ అవడం చూసాం మనం. సో 56,170 ఆ 56,000 లెవెల్ని క్రాస్ చేస్తూ అప్ సైడ్ మూవ్ అయింది. సో ఇక్కడ కాస్త రెసిస్టెన్స్ ఫేస్ చేసినట్టు కనిపిస్తుంది. ఈ 3 డేస్ క్యాండిల్స్ చూస్తే ఆల్మోస్ట్ 4 డేస్ క్యాండిల్స్ ఈ 56,150, 56,200 రేంజ్లోనే రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ కానీ ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఇది డెసిసివ్గా క్రాస్ చేసి అప్ సైడ్ మూవ్ అయ్యి ఈరోజు 56,600 లెవెల్లో క్లోజ్ అయింది. సో మనకిప్పుడు సపోర్ట్ విషయానికి వస్తే మనం స్పెసిఫిక్గా సపోర్ట్ చూస్తే ఈ లెవెల్ 56,150 నుంచి 56,200. ఓకే, సో ఈ లెవెల్ అనేది 50 పాయింట్స్ రేంజ్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఓకే, అదే రెసిస్టెన్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూసారా
ఎక్కువ క్యాండిల్స్ అంటే ఆల్మోస్ట్ 5-6 days మోర్ దాన్ ఏ వీక్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఇది 57,330 లెవెల్స్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఆ 57,330 అనేది మనకి రాబోయే రోజుల్లో రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో అయితే మీరు స్పెసిఫిక్గా చూడాలి అంటే ఒక 1000 పాయింట్స్ రేంజ్ అంటే 56,000 నుంచి 57,000 ఆ రేంజ్లో కాస్త కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. నెక్స్ట్ వీక్లో 57,300 కనుక క్రాస్ చేస్తే మరలా ఒకసారి 58,000 లెవెల్స్కి ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. అదర్వైజ్ 56,000 నుంచి 57,000 రేంజ్లో ఎక్కువగా కదలాడే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీ విషయంలో. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అట్లానే ఇది మీ ఫ్రెండ్స్కి కానీ మీ కొలీగ్స్ కానీ మీ రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అట్లానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.